అన్న ఏం పేరే? పాండు. పాండు. ఎట్లా ఉంది అసలు రైతాంగం పరిస్థితి ఏంది? ఇప్పుడు రైతు బంధు కూడా పడ్డాయి అని చెప్పారు నిన్న మొన్న. ఎట్లా ఉంది ఊర్లో ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు రైతు బంధుకు వచ్చే వరకల్లా మనకి ఇప్పటికి 3 ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు. ఇప్పుడు మనకు ఎకరం పడ్డది. అది ఎంతవరకు పడుతుందా, ఏం పడుతుందా, ఇది అసెంబ్లీ సమావేశాలు గడబడ కావద్దు అనుకున్న ఉద్దేశంతో మరి దేనికోసం కానీ ఒక ఎకరం మాత్రం వేసినారు. ఒక 6,000 రూపాయలు, 15,000 అన్నారు అప్పుడు. ఇంకా 6,000 వేసినారు. ఇక అట్లా నడుస్తూ ఉంది రైతు బంధు పరిస్థితి. రైతులు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు. రైతులు ఇప్పటికే కొంతమంది రైతులు ఏమంటున్నారు, కొన్ని ఇప్పటికే 2 సార్లు వేసిండు, 3-4 సార్లు ఎగ్గొట్టిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఎకరానికే పడ్డాయి. ఏంది అసలు దీని పరిస్థితి ఏంది? ఉంటుందా రైతు బంధు? మళ్ళీ మిగతాయి వచ్చే అవకాశం ఉందా? విడతల వారికి వేస్తా అంటుండా? అసలు ఏంది మీకున్న సమాచారం? వాస్తవంగా చూడాలంటే లోతుగా చూస్తే ఎకరానికి ఏదో వేసినట్టు వేసి ఇంత దీన్ని కులాప్స్ చేయాలనే ఒక పెద్ద కుట్ర పడుతూ ఉన్నారు. అది కాదు. రైతుకు ఎందుకోసం రైతు బంధు పెట్టిండు ఆనాడు కేసీఆర్ అంటే రైతుకు పెట్టుబడి సాయంగా తయారు చేసిన రైతు బంధు. రైతు అనేటోడు అప్పుడున్న 50 ఎకరాలు ఉన్నా కానీ రైతు అనేటోడు హైదరాబాద్కి పోయి రిక్షా తెచ్చుకొని ఇడ్లీ బండి పెట్టుకొని నడిచేది. అంటే వాటర్ లేక ఈరోజు మనకు కాళేశ్వరం జలాలు అక్కడ కాళేశ్వరం కట్టినాక అక్కడ పెద్ద పెద్ద బాహుబలి పంపులతోని వాటరు లిఫ్టింగ్ చేసి ఇక్కడ మన ప్రాంతం మన మీద ఉన్న మల్లన్న సాగర్ నుంచి బసవాపురం రిజర్వాయర్కి చేరుకొని బసవాపురం రిజర్వాయర్ నుంచి ఈరోజు మా యాదాద్రి జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతా ఉంది. దీనికి కేసీఆర్ గారికి కృతజ్ఞత అంటే రుణపడి ఉంటారు తెలంగాణ ప్రజలు. సరే మొన్న కొద్ది గొప్పలో ఏమైంది అని అంటే 6 గ్యారంటీలు పెట్టేవారికల్లా 6 గ్యారంటీల పేరుతోటి కొంచెం జనం మోసం పోయి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు జనానికి అంతా తెలిసిపోయింది ఎవరు ఏంది, ఎవరు గొప్ప, ఎవరు పనిచేసేటోళ్ళు ఎవరు. ఆనాడు కేసీఆర్ పెద్ద గొప్ప సంకల్పంతో పెద్ద ప్రాజెక్టులు అంటే ఒక కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, యాదాద్రి టెంపుల్ కావచ్చు, కరెంటు కావచ్చు, అసలు పెద్ద ప్రాజెక్టులు ఇవి. అంటే ఇవి ఆషామాషి కాదు. ఈ పెద్ద ప్రాజెక్టులు ఎంచుకొని మొత్తం సస్యశ్యామలం చేసే తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయాలి. తెలంగాణ అంటే నా కుటుంబము. తెలంగాణని ఏ విధంగానైతే మనం కాపాడుకోవాలి. దీనికి అందుకే అంటారు తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. ఎంతసేపు ఉన్నప్పుడు మళ్ళా ఇది కాళేశ్వరం ప్రాజెక్టే జలప్రదాయాన్ని తెలంగాణ ప్రాంతానికి. ఎందుకో 10 సంవత్సరాల కాలం పోయినా కానీ కాళేశ్వరం నుంచి తీసుకొని గోదావరి ఎక్కడ గోదావరి 300 కిలోమీటర్ల నుంచి లిఫ్ట్ చేసుకొని మన ప్రాంతానికి వస్తున్నాయి. గోదావరి జిల్లాలో గతంలో ఏం చేసేది మేమంటే మేమందరము మేము అందరం యూత్ కలిసి ఏం చేసి అంటే కాళేశ్వరం అనగా పుష్కరాలు వచ్చేది. మేము అక్కడ పోయి ఒకసారి కాళేశ్వరం పోయేది, ఒకసారి ఇంకో ప్రాంతం పోయి పుష్కరాలు స్థానం ఇక్కడనే పుష్కరాలు ఏర్పాటు చేసుకునే తెచ్చిండని అంటే కేసీఆర్కి ఎంత మనం రుణపడి ఉండాలి. రైట్. ఇప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఇప్పుడు అక్కడి నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహించి ఇక్కడ దాకా వచ్చినాయని చెప్పిండ్రు. దీని మీద కూడా కొంత చర్చ నడుస్తుంది. అసలు ఈ ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేసినామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లంపల్లి ఎక్కడదండి? ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి ఎట్లా వస్తాయి? ఎల్లంపల్లి నుంచి కాదు, కాళేశ్వరం నుంచి జలాలు ఇంత జలం ఎల్లంపల్లి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? మన కాళేశ్వరం నుంచే లిఫ్టింగ్ చేసుకొనే మల్లన్న సాగర్ నుంచి బసవాపురం రిజర్వాయరు 11.39 టీఎంసీలతో ఏర్పాటు చేసిన బసవాపురం రిజర్వాయరు. ఇది ఒక 5% ఒక బాకీ ఉంది. 5% కంప్లీట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆడ మీరు చూస్తున్న కెనాల్ పంట చూసుకుంటూ పోతుండే ఆడ సీసీగిన పోయలేక ఉందా ఆయన ఇచ్చిపెట్టిరు నీళ్లు. గతంలో కేసీఆర్ ట్రయల్ ఇచ్చిపెట్టిండు, కొన్ని వారినాయి. ఇప్పుడు దీనికి ఇచ్చిపెట్టిర్రు. ఎందుకోసము అంటే మనకు కొన్ని చెర్లు అక్కడ కొన్ని ఎండిపోతున్నాయి కాబట్టి అని ఈరోజు ఇచ్చిపెట్టినప్పటికీ ఎంతసేపు ఉన్నా మేము చేసినామంటే మీకు చేసింది పైసలు లేనప్పటికీ చెప్పుకోవడం ఇది పద్ధతి కాదు. సరే ఇక వాళ్ళు అట్నే ఉంటారు, అబద్ధాల మీద చెప్పి అబద్ధం ఊరికే చెప్పంగా నిజమవుతుందని అనుకుంటా ఉన్నారు. కానీ అది కాని పని. అది ఎంతసేపు ఉన్నా కేసీఆర్కే క్రెడిట్ దక్కుతుంది. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం అంటే కేసీఆర్ అంతే. చెప్పాలనుకునే ఫైనల్గా ఇప్పుడు ఈ కాళేశ్వరం మీద కూడా మస్తు మాట్లాడినరు. ఇదంతా కాళేశ్వరం కాదు, ఇది కొట్టకపోయింది, ఇది కూలేశ్వరం, 1,00,000 కోట్ల స్కాము అది ఇది అని చెప్పి మాట్లాడినరు. ఈరోజు మళ్ళీ నీళ్లు అదే కాళేశ్వరం నుంచి వదిలిపెట్టినటువంటి పరిస్థితిగా అనిపిస్తూ ఉన్నది. ఫైనల్గా రేవంత్ రెడ్డికి, ఆ ప్రభుత్వానికి ఈ అసత్య ప్రచారాల మీద ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఏదో పక్కకు గోడనో ఏదో ఒకటి పర్రె వస్తూ ఉంటుంది. అది చిన్నపాటి పర్రె. దానికి ఎంత ఒక 300 కోట్లు పెడితే మాకున్నావు కానీ, ఎందుకంటే మాకు ఇంజనీర్లు అందరూ టచ్లో ఉంటారు, ఇక్కడ ప్రాజెక్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి 300, 400 కోట్లు పెడితే ఆ పర్రె అది వచ్చే ఓకే. అది
ఆ పర్రె పోయినా కానీ అక్కడ ఏం కూలిపోలే, వాళ్ళు నింపిరు, లిఫ్టింగ్ చేసి అక్కడి నుంచి మల్లన్న సాగర్ నుంచి బసవపురం రీజన్ నుంచి ఇక్కడ సస్యశ్యామల ఇంకా ఒలిగొండ ప్రాంతం నుంచి ఇక్కడ యాదాద్రి జిల్లా మొత్తం యాదాద్రి టెంపుల్కు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాలు గడిగే దిగిన గోదావరి జలాలే, కేసీఆర్ జలాలే. అక్కడి నుంచి వయా బసవాపురం రిజర్వాయర్ పైన నుంచి ఒక వయా కాలువ నుంచి యాదాద్రి గుండంలోకిన మన ఈ కాళేశ్వరం జలాలే పోతున్నాయి. అంటే ఇది అంతా ఏమంటారు అబద్ధాన్ని ఊరికే చెప్పడం వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటారు, కానీ జనాలకు మొత్తం తెలుసు, జనాలకు మొత్తం తెలుసు. ఎప్పటికైనా ఇప్పుడు మన తిమ్మాపురం పోయింది, కనీసం వాళ్ళకు ఇంకొక 150 కోట్లు వేయాలి. 150 కోట్లు రిలీజ్ చేస్తే మొత్తం పూర్తిగా నింపొచ్చు. ఆ 150 కోట్లు వేయలేని పరిస్థితులు ఉన్నారు. పదే మొత్తుకున్న అసెంబ్లీలలో మొత్తుకున్నా కానీ చేయలేకపోతున్నారు. మీరు ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ అయ్యే ఆ మునిగిపోతే పైలశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మంచి ప్లాట్లు ఇచ్చిండు. ప్లాట్లు ఇప్పించి మంచి రోడ్లకు దీనికి ఫండింగ్ పెట్టి ఇవాళ ఎంత కృషి చేసిండంటే అంత కృషి చేసిండు. ఎందుకంటే మునిగిపోతున్నారు కాబట్టి ముంపు ప్రాంతానికి మా వాళ్ళకిన మా ప్రాంతం నా నియోజకవర్గ ప్రజలకిన నష్టపోవద్దన్న ఉద్దేశంతో ఆయన అయినా మంచి సాయం చేసింది. ఏది అనుకున్నా సరే, జనం ఎన్ని రకాలుగా అనుకున్నా సరే, కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష, కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు జలప్రదాయని. థ్యాంక్ యూ అన్న.